జగన్పై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాపులను ఏం ఉద్ధరించారని, అంబటి రాంబాబును కాప్ టైగర్గా అభివర్ణించారని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి మీద అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని పంచకర్ల సవాల్ విసిరారు. కల్తీ నెయ్యి అనేది ఎలా జరిగింది, అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారీ జరిగింది, అది ఏ నివేదికల ద్వారా వచ్చింది, సిట్ ఏమంది, సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది. ఒక తప్పు చేసి ఎవరో నోటితో ఉచ్చరించడానికి కూడా, ఆ పదాలు పలకటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే, నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు, అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తివా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు. దేనికి కాపు టైగర్ అయ్యాడు అంబటి రాంబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులు ఇలా మాట్లాడతారా అని చెప్పి మిగతా వాళ్ళు అనుకుని కాపులు పొరుగు తీసినందుకు కాపు టైగర్ అయ్యాడా? మేము ఛాలెంజ్ ఇసురుతా ఉన్నాం. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ, అంబటి రాంబాబు మనం మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి, నీ 11 మంది అసెంబ్లీకి రావాలి, అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెతవ పలుకుతా ఉన్నా.